కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ అన్నారు. ఏఐటియుసి ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కోరుతూ ఈసీఐఎల్ అంబేద్కర్ కూడలి వద్ద లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బతినని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలకు కార్మికులు గులాంగిరి చేసేలా ఈ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే లేబర్ కోడ్లను అమలు చేస్తుందన్నారు. అందువల్ల కార్మికులు జీత కార్మికుల హక్కులకే కాదు ఆర్థిక వ్యవస్థకు దెబ్బే అన్నారు. దశాబ్ద కాలంగా కార్మికులు ప్రాణత్యాగాలు చేసి 29 కార్మిక చట్టాలను సాధించుకున్నారని గుర్తు చేశారు. ఏ చట్టం కూడా పోరాటం చేయకుండా రాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక చట్టాలను కార్మిక హక్కులకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలను రద్దు చేయాలని, అట్లాగే పాత చట్టాలు ఏవైతున్నాయో వాటిని పునరుద్ధరించాలని, కార్మిక హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి రేపు 26వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. రేపటి రోజు ఏంటనేది అందరికీ తెలిసిందే. భారతదేశంలో రేపటి రోజున 26వ తారీఖు నవంబర్ 26వ తారీఖున భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ఏమైతే కార్మికులకు హక్కులు కలుగజేసిందో హక్కులన్నీ కాలరాస్తూ రాజ్యానికి సంబంధం లేకుండా హక్కులు రద్దు చేసి కార్పొరేట్ సెక్టర్కి అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఐటీ యాక్ట్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, పేమెంట్ వేజెస్ యాక్ట్ కానీ, మినిమం వేజెస్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏది అమలు కాని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు అమలు కాకపోతే మేము లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి అమలు చేసే పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి. అట్లాగే కంపెనీలో ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం సౌకర్యాలు లేకపోతే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నది.